నేను ఇంకా సర్లే ఎవరికైనా ఉంటది కదా, కోపం వచ్చిందేమో కోపంలో మాట్లాడలేదు నేను అనుకున్నా. తను ఇంకొక అమ్మాయికి వెళ్ళి ప్రపోజ్ చేశాడు. ఆ అమ్మాయి నా ఫ్రెండ్. ఓకే. సరే నేను లైట్ తీసుకున్నాను, చేసుకుందాం ఫిక్స్ అయ్యి ఆ రోజు నైట్ నేను డీప్ గా ప్రిపేర్ అయిపోయి డ్రింక్ చేయడం, స్మోక్ చేయడం చేసి ఆ డిప్రెషన్ లో నేను హ్యాండ్ కట్ చేసుకున్నాను. ఓ మై గాడ్. అది మా ఎవరు లేరా ఆ టైంలో నీ దగ్గర? ఇప్పుడు మా ఫ్రెండ్ ఉంది, తను ఎక్కడ హాస్టల్ రూమా నువ్వు? నేను అప్పుడు హాస్టల్లో ఉండేదాన్ని. ఓకే. అయితే సరే, మా నీ ఫ్రెండ్ ఫ్రెండ్స్ అందరికి తెలుసుమా నువ్వు అతన్ని లవ్ చేస్తున్నావని తెలుసు. సో ఎవరైతే నీ ప్రేమకి హెల్ప్ చేశారో వాళ్ళైనా వెళ్ళి తనకి చెప్పే ప్రయత్నం చెయ్యాలి కదా, కాదు తను అలాంటిది కాదు అని. ఎందుకు చేయలేదు అక్కడ తను వాళ్ళు? మెంటల్ గా ఫిక్స్ అయ్యాడు కదా. అంత చిన్న విషయానికి అంత రియాక్ట్ అవ్వాల్సిన అవసరం లేదు. నువ్వు ఆయన ముందే చెప్పావు కదా, నాకు ఈయన తప్ప ఇంకెవరు లేరు, నేను ఆయన్ని పెళ్లి అది చేసుకుంటాను తను అని. అర్థం చేసుకోలేదు నన్ను. ఎప్పుడైనా నువ్వు చెప్పావా, చెప్పే ప్రయత్నం చేసావా ఆ టైంలో? చేసే అంత టైం ఇవ్వలేదు. నన్ను చూస్తే కోపం పడ్డం, వెళ్ళిపోవడం. మరి చిరాకు పడ్డం. ఎవరి ఫ్రెండ్స్ తో అయితే మీరు కలిసారు, ఆ ఫ్రెండ్స్ తో అయినా మూవ్ అవ్వని చెప్పుకోవాలి కదా మీరు. వాళ్ళు చెప్పినా వినట్లేదని చెప్పారు నాకు వచ్చి. ఆ ఫ్రెండ్ అదే చెప్పాడు, ఆ అబ్బాయి చెప్పాడు అని చెప్పాను కదా, ఆ ఫ్రెండ్ నా దగ్గరే ఉంది అప్పుడు హ్యాండ్ కట్ చేసుకున్నప్పుడు. నన్ను గట్టిగా కొట్టింది. కొట్టి తనకు ఫోన్ చేస్తే తను ఎలా పోయినా నాకు సంబంధం లేదు, చచ్చిపోతే చచ్చిపోని అని చెప్పి. ఒక లవ్ ఇట్లా లవర్ ఇట్లా చేస్తున్నాడు అని చెప్పి నువ్వు ఏకంగా ఎవరి గురించి ఆలోచించకుండా అమ్మ నాన్న ఏమైతారు ఏమి, అసలు పిల్లలకి భయాలు లేకుండా పోతాను ఏమైతే అని సూసైడ్ ముందు ఆ మాట వచ్చేస్తుంది మీకు. ఆ తర్వాత నన్ను హాస్పిటల్ తీసుకెళ్లారు. తీసుకెళ్ళిన తర్వాత నువ్వు ఇలా చేయడం కరెక్ట్ కాదని చెప్పి నా ఫ్రెండ్ చెప్పింది. చెప్పిన తర్వాత కొంచెం హెల్త్ బాగోకపోయినా సరే తప్పకుండా అటెంప్ట్ అవ్వాలి క్లాస్కి అని చెప్పేసి ఆ రోజు వెళ్ళి బాగా ఏడుస్తుంటే తిను నా దగ్గరకు వచ్చి. ఎవరు ఈవిడ? తిను రమ్య, నా ఫ్రెండ్. మీ క్లాసేనా? నా క్లాస్. ఓకే. అంతకుముందు పరిచయం లేదు? ఓకే. అంటే తను చూసేది కానీ నాతో ఇప్పుడు మాట్లాడేది మీ కాదు. బాయ్ ఫ్రెండ్ వేరే అమ్మాయికి, మీ క్లాస్ అమ్మాయికి ఇంకో అమ్మాయికి ప్రపోజ్ చేశాడు కదా, ఆ అబ్బాయి ఇంతకు ముందు నుంచి వాళ్ళిద్దరు మాట్లాడుకుంటున్నారా, లేదు నీ బ్రేకప్ అయిన తర్వాతనే వీళ్ళు నా స్టార్ట్ చేశారా? బ్రేకప్ అయిన తర్వాతనే ఆ అమ్మాయితో ఫస్ట్ టైం తను మాట్లాడేది. మీ ఫ్రెండ్ కి తెలుసు కదా ఆల్రెడీ నేను లవ్ చేశాడని, అయినా కూడా అబ్బాయికి యాక్సెప్ట్ చేసిందా? యాక్సెప్ట్ చేసి నువ్వు ఇంకేం మాట్లాడలే ఇంక వాళ్ళతో? అంటే మాట్లాడడానికి చెప్పే choice ప్రయత్నం లేదు. చేసిందంట కానీ తను వీళ్ళ వినిపించుకోలేదు. ఫ్రెండ్ కదా అబ్బాయి, పోనీ మీ ఫ్రెండ్ తో నన్ను ఇట్లా చేశాడు కదా, రేపు నీకు కూడా ఇదే రావచ్చు కదా అని నువ్వేం మాట్లాడలే? ఆహా, లేదు. యాటిట్యూడ్ చూపించేది. ఓకే. నన్ను చూస్తే యాటిట్యూడ్ చూపించేది. అదేలే ఉంటదిలే గర్ల్స్ కి, నేను కాదని నన్ను నా దగ్గరకు వచ్చాడు అనే సమ్ కొత్త అవును. ఫీల్ ఉంటది ఆ వాళ్ళకి. తర్వాత తినొచ్చి జస్ట్ ఇలా హ్యాండ్ పట్టుకొని కొంచెం కంట్రోల్ చేయడానికి అది నువ్వు చేసింది, ఏడుస్తుంటే మాట్లాడింది. వచ్చింది. ఓకే. మాట్లాడిన తర్వాత ఇద్దరం ఫ్రెండ్స్ అయ్యాము, ఒక అండర్స్టాండింగ్ వచ్చింది. తిన్ లైఫ్ లో కూడా ఒక బ్రేకప్ స్టోరీ ఉంది. ఓకే. హార్ట్ఫుల్ గా నాకు ఒక కనెక్ట్ అయ్యి టచింగ్ అయ్యి ఇద్దరు లవ్ స్టోరీస్ చెప్పుకున్నారనమాట. ఉమ్, సో నాకు ఇంతకు ముందు ఇట్లా జరిగింది. ఒక అండర్స్టాండింగ్ వచ్చింది. నేను హాస్టల్లో ఉండకుండా మేమిద్దరం కలిసి ఒక రూమ్ తీసుకున్నాం. ఓకే. తీసుకొని మేమిద్దరం లవ్ చేసుకోవడం What? start చేసాం. మీరిద్దరు లవ్వా? బాయ్స్ గర్ల్స్ లవ్ చేసుకుంటున్నారు కదా అని చెప్పేసి అదేదో వెరైటీగా ఉంటదని గర్ల్ లవ్ చేసుకుంటాం. మీకు అనిపించలేదా తప్పు అని? తప్పు అని అనిపించలేదు. అందరూ మమ్మల్ని కాదు చూసి సోని, చిన్న ఒక్క అనుకునేవారు. నిమిషం నాకు క్లారిటీ కావాలి. సో ఓకే, నీకు బ్రేకప్ అయిపోయింది, సూసైడ్ చేసుకున్నావు, అక్కడి నుంచి బయటకు వచ్చావు. సో ఒక అమ్మాయి ఎవరైనా తర్వాత అయినా హృదయం అనేది పడుతూ లేస్తూ ఉంటది ఆటోమేటిక్ గా, మనం సైలెంట్ అవుతాం ఒకప్పుడు. బట్ ఏ అమ్మాయి అయినా ఒక అబ్బాయి గురించి ఆలోచిస్తది కదా. సో వై అమ్మాయి అని అనుకున్నావు నువ్వు? ఇప్పుడు ఆ అబ్బాయి గురించి ఆలోచించుంటే ఈ పాటికి నేను ఉండేదాన్ని కాదు మేడం. అట్లే అది కరెక్టే. ఆ, బట్ నీ ఫీలింగ్స్ అనేవి బేసిక్ గా మన అమ్మాయిల ఫీలింగ్స్ ఎట్లుంటాయి, ఆ అబ్బాయిలు మనకు నచ్చిన అబ్బాయిలు కనిపించినప్పుడు, మనం ఇష్టపడిన అబ్బాయి మన పక్కన ఉన్నప్పుడు మన ఫీలింగ్స్ అనేవి చెప్పుకుంటా ఉంటాము, మన ఫీలింగ్స్ ఎక్స్ప్రెస్ చేస్తాం కదా. నీకెందుకు అసలు, అంటే ఆమె మీద నీకు ఎట్లా ఫీలింగ్ వచ్చింది అసలు? తెలియదు మేడం, మెంటల్ గా ఫిక్స్ అయ్యా. నాకైతే తిని మీద ఫీలింగ్స్ వచ్చాయి. ఇద్దరం ఒక అండర్స్టాండింగ్ ఉంది, తనకి నా మీద ఫీలింగ్ ఉంది, నాకు కూడా. ఏంటి ఇప్పుడు మీ ఇద్దరు లవర్సా, ఫ్రెండ్స్ కాదా? మేము ఇప్పుడు ఇక్కడికి ఎందుకు వచ్చామంటే మా ఇద్దరు మ్యాటర్ మా What? పేరెంట్స్ ని మీరు ఒప్పిస్తారని చెప్పి. వామ్మో, ఇద్దరు అమ్మాయిల మ్యాటర్ అంట. ఓకే, సో సోనీ కథ విన్నాము ఇప్పుడు.
సో నీ పేరు ఏంటన్నా? రమ్య. సో రమ్య, నీ స్టోరీ ఏంటి? అసలు నువ్వు ఎక్కడి నుంచి వచ్చావు? నాది ప్రాపర్ ఆంధ్ర మేడం. ఆంధ్ర నుంచి హైదరాబాద్ వచ్చాను. హైదరాబాద్ వచ్చి 3 years అవుతుంది. ఓ, నేను 5 years నుంచి లవ్ చేస్తున్నా ఒకరిని. ఏం హైదరాబాద్ ఎందుకు చదువుతావు? వచ్చావు? ఏం చదివావు? డిగ్రీ 2nd year చదువుతున్నాను, బీకామ్ చేస్తున్నా ఇప్పుడు. ఇప్పుడు యాక్టింగ్ చేయడం అంటే నాకు చాలా ఇష్టం. ఓ. హీరోయిన్ అవుదాం అనేసి ఇంకా ఇంట్రెస్ట్, చిన్నప్పటి నుంచి ఇంట్రెస్ట్ నాకు హీరోయిన్ అవుదాం అనేసి ఇంట్రెస్ట్ ఉండే. అందుకోసమని హైదరాబాద్ వచ్చావు. వచ్చేసాను. 2 years బ్యాక్ అన్నావు కదా? 3 years years back. 3 years బ్యాక్. ఓకే, అంతకు ముందు ఏం చేసేదాన్ని? చదువుకునేదాన్ని ఊర్లో. అవును మేడం. సో ఇప్పుడు చదవట్లేదా? ఇప్పుడు చదువుతలేను. అంటే ఓపెన్ రాద్దాం అనేసి అనుకున్నాను డిగ్రీ. అట్లానే చదువుకుంటూ ఓపెన్ రాసేద్దాంలే అనేసి ఇంకా జూనియర్ గా వస్తున్నాను షూటింగ్స్ కి. ఓకే, మరి ఈ అమ్మాయి ఇప్పుడు పరిచయం? ఎక్కడ పరిచయం? కాలేజ్ లో పరిచయం మేడం. ఊర్లో? ఊర్లోనే పరిచయం, కాలేజ్ లో ఇద్దరం. ఓ, ఓకే. సో తర్వాత తను లవ్ బ్రేకప్ అవన్నీ తెలుసా నీకు అప్పుడు ఆ టైంలో? మహా నాకు తెలియదు మేడం. తర్వాత పరిచయం అయిన తర్వాత ఇట్లా ఫ్రెండ్స్ అయిన తర్వాత తెలిసింది నాకు. ఓకే, ఎవరైనా సీనియర్ అండ్ జూనియరా మీరు? ఒకటే year? ఒకటే క్లాస్. క్లాసా? అవును మేడం. సో తెలియదు నీకు? తెలియదు. అంటే లవ్ తెలియదంటే చేసుకుంటారంటే తిను ఫస్ట్ బెంచ్ లో ఉంటుండే. ఫ్రెండ్ బ్యాచ్ వేరు, ఆవిడ వేరు. నేను వేరు, తను వేరు, ఇద్దరం వేరు వేరు ఉంటుండే. నాకు తెలియదు. ఈమె రోజు ఏడుస్తూ ఉంటుంది అంటే అర్థం కాలేదు. ఏడుస్తుంది రోజు. అసలు ఏమైంది, ప్రాబ్లం ఏంటనేసి నేను వెళ్ళాను, దగ్గరికి వెళ్ళేసి చేస్తే ఏమైందంటే ఇంకా తర్వాత ఇద్దరం రూమ్ తీసుకున్నాం అనేసి అనుకున్న తర్వాత మొత్తం చెప్పేసింది. ఇట్లా జరిగింది, ఇట్లా వేరే అమ్మాయిని లవ్ చేస్తున్నాడు, అది ఇది అని చెప్పేసింది తను. చెప్పిన తర్వాత ఏమైందంటే, నువ్వు ఎందుకు ఏడుస్తున్నా, అవసరం లేదు మనకి, మనం కావాలనుకున్న వాళ్ళే మన దగ్గరకు వస్తారు, మనం వద్దనుకున్న వాళ్ళు ఎటన్నా కానీ మనకు అవసరం లేదు అనేసి కూల్ చేశాను ఏమని. నువ్వు తాగడం ఎందుకు, ఇట్లా సిగరెట్ తాగడం, నేను ఉన్నా కూడా అలానే చేస్తుండే, తన్నే గుర్తు తెచ్చుకుంటుండే తను. నువ్వు ఇట్లా చేయకు, వద్దు, అవసరం లేదు, మనం కావాలనుకుంటే వాళ్ళే మన దగ్గరకు వస్తారు, వదిలేసి అది ఇదని చెప్పిన తర్వాత ఇంకా మేము ఫ్రెండ్స్ అయిపోయాము, ఇంకా ఎక్కువ బెస్టీస్ అయిపోయి లవ్ చేసుకుందాం అనేసి అనుకున్నాం. కాదు ఒక్క నిమిషం. సో తన బ్రేకప్ టైంలో నువ్వు ఉన్నావు దగ్గర? అంటే బ్రేకప్ అయిన తర్వాత నేను లేను, నేను ముందు బెంచ్లో ఉంటుండే. ఏడుస్తుంది బాగా ఆమె. అంటే ఒకళ్ళు ఏడుస్తుంటే మనం తట్టుకోలేము కదా మేడం. అయితే ఏడుస్తుంటే ఎందుకు ఏడుస్తుంది అనేసి వెళ్ళాను నేను. వెళ్ళిన తర్వాత ఎందుకు ఏడుస్తున్నావు, అసలు ఏమైందంటే చెప్తలేదు నాకు. బయటికి కూడా తీసుకొని వెళ్ళాను, చెప్తలేదు. అసలు చెప్పకపోతే ఏమైంది అనేసి ఇద్దరం రూమ్ తీసుకుందాం అనేసి అనుకున్నాం. సో అప్పుడే ఆ టైంలో బ్రేకప్? ఇప్పుడు హైదరాబాద్ లో ఉన్నారా అప్పుడు? హైదరాబాద్ లో బ్రేకప్ టైంలో? అవును ఉన్నాము. సో ఓకే,